ప్రతిరోజు స్వాధ్యాయం మరి కారుణ్య సమూహంలో ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మనం ఎంతో అద్భుతంగా మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర మరి 16వ రోజులోకి ప్రవేశించాము. మరి ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామమును తెలియచేసుకుంటూ మరి మనందరికీ కూడా ఈ చక్కటి జ్ఞానము అణువణువున ఇంకిపోయేటట్లు అర్థం చేసుకునేటట్లు కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ మరి ప్రారంభించుకుందాము. నిన్నటి రోజున తపస్వీజీ మహారాజ్ రెండు రెండు అద్భుతమైనటువంటి తపస్సులు చేశారు. అవి ఏంటంటే పంచాగ్ని తపస్సు, అలాగే జలధార తపస్సు. ఈ పంచాగ్ని తపస్సు అంటే ఆయన చుట్టూతూ కూడా అగ్ని పెట్టించి అందులో ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం. అది ఎప్పుడు బాగా మండుతున్నటువంటి వేసవి కాలంలో, గ్రీష్మ ఋతువులో మధ్య ఎండలో 9 గంటల నుంచి 4 గంటల వరకు అలాగా మధ్యలో నుంచుంటే ఆయన మరి శిష్యులందరూ కూడా ఆ అగ్ని మరి ఆపకుండా మరి దాన్ని వెలిగిస్తూ పిడికలు అన్నీ వేస్తూ పుల్లలు అన్నీ వేస్తూ దాన్ని ఎప్పుడూ రగిలిస్తూ అలాగా చేయడం. అలాగే జలధార తపస్సు అంటే గనక బాగా చల్లటి శీతాకాలంలో అర్ధరాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కంటిన్యూస్‌గా మరి ఆయన శిష్యులు ఆయన మీద నీళ్లు పోస్తూ ఉండాలి. సో, అప్పుడు ఆయన సమాధి స్థితిలో ఉండడం. ఇది మరి ఈ విధంగా ఇలాగ ఆయన 12 సంవత్సరాలు చేశారు. ఈ 12 సంవత్సరాలు ఈ విధంగా ఆయన మరి తపస్సు చేస్తే మరి ఎంత శక్తి! ఈ విధంగా మరి ఆయన తపస్సుకు మరి చూడడానికి దివ్య స్వరూపులు గూడా ఇది చూడ్డానికి వచ్చేవారు. అంతే కాకుండా మరి ఆయన ఆహ్, ఈయనకి మాత్రమే కనిపించేవారు. వేరే వాళ్ళకి కనిపించేవారు కాదనమాట. అంతే కాకుండా శ్రీచందుల వారు అనే ఆయన కూడా ఈయన దగ్గరికి వచ్చి చక్కగా ఇవన్నీ చూసి ఎంతో సంతోషించి, ఈయనకి కోరికలు ఏమీ లేకుండా పూర్తిగా మరి ఈ విధంగా చేయడానికి ఎంతో సంతోషించి మరి ఒకరోజు ఏమవుతుందంటే, ఒకసారి వాళ్ళ గ్రామంలో కలరా వస్తుంది. ఆ కలరా అందరికీ కూడా ఆ కలరా బారి నుంచి రక్షించాలి అని మరి ఈ చంద్రుల వారు ఈయన ఆ ఊరంతా తిరిగి ఆ కలరా పోగొట్టి ఆ ప్రజలను ఆ కలరా నుంచి మరి చేస్తారనమాట. అంతే కాకుండా ఈయన ఈ టైంలో మరి ప్రతిరోజు కూడా ఆహ్, మరి ఆ తపస్సులోకి వెళ్ళే ముందు అలాగే అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు తాగేవారు. వెళ్ళే ముందు వాళ్ళ అమ్మతో ఒక రొట్టె గాని, ఏదైనా చాలా, చాలా తక్కువ ఆహారం తీసుకునేవారనమాట. ఒకరోజు వాళ్ళ అమ్మగారు మరి బయలుదేరి ఆహారం తీసుకొస్తూ ఉంటే, ఒక కోతి అది లాగేసుకుంటుంది. నేనిప్పుడు కోతి లాగేసుకుంటే, అమ్మో! ఇప్పుడు నేను ఇది ఎనక తీసుకువెళ్ళకపోతే మరి మరి గురువుగారు మరి అలాగే ఉపవాసం ఉండిపోతారు. అమ్మ కోతి ప్లీజ్ నువ్వేమి అనుకోకుండా నాకు ఇంటికెళ్ళి చేసుకురావడానికి కూడా నాకు ఆ సమయం లేదు. నాకు ఇచ్చేయమ్మా అంటే, ఆ కోతి చక్కగా మళ్ళా ఇచ్చేస్తుందనమాట. జరిగిందంతా చెప్తే అప్పుడు ఈయనంటారు. ఎవరు తపస్విజీ. ఎవరో కాదు నిన్ను పరీక్షించడానికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారే ఈ విధంగా చేశారు అని మరి చెప్పడం జరుగుతుందనమాట. ఇలాగా ఎన్నో మహిమలు చక్కగా మరి ఆహ్, ఆ తపశ్శక్తితో అక్కడున్నటువంటి ఒక చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణము ఎంతో అద్భుతంగా మరి ఏర్పడడం అనేది జరిగిందనమాట. సో, ఇలాగా ఈయన 12 సంవత్సరాలు చక్కగా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంతే కాకుండా మరి ఆ 12 సంవత్సరాల తర్వాత అందరికీ భోజనాలు పెడుతూ ఉంటే, అంతా అయిపోయింది అని అనుకున్న తర్వాత సడెన్‌గా ఎక్కువ మందొచ్చేస్తే, మరి ఆ పూరీలు అవి వేయించడానికి మరి నేతిలో వేయిస్తారనమాట వాళ్ళు. నేతి నిండుకుంటుందనమాట నెయ్యి. ఎలాగా అనుకుంటే అప్పుడు ఆయన నీళ్లు పోయమంటారు. ఆ నీళ్లు పోస్తే ఆ నీళ్ళే చక్కగా నెయ్యి కింద అయిపోతుందనమాట. సో, అలాగా ఆయన సిద్ధుల్ని గూడా మరి తప్పనిసరిగా అనుకున్నప్పుడు ఆయన
మరి చేయడం ఆ సిద్ధుల్ని ప్రదర్శించడం గూడా జరిగింది. ఇది ఈరోజు మనము నిన్నటి రోజు తెలుసుకున్నాము. ఈరోజు మరి ఆహ్, ఈరోజు ఏంటో చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ విధంగా 12 సంవత్సరాలు కఠోర దీక్ష పూర్తయింది. పరమాత్మను స్మరిస్తూ యోగిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పటికి తపస్వీజీ వయసు 135 సంవత్సరాలు. కొన్ని వారాలలో తిరిగి ఆరోగ్యం కుదుటపడుతుంది. కాబట్టి చిన్న యాత్ర చేయదలిసి బరసాన నందగోకులం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇలాగా మరి ఇంత కష్టపడ్డారు గదా! అప్పటికి ఆయన శరీరం గూడా నల్లగా అయిపోయింది. ఆ ఎండలో అలాగా కఠిన దీక్ష చేసేటప్పటికి ఆ నిప్పు రవ్వలు కూడా ఆయన శరీరం మీద పడి కొంచెం గాయాలు గూడా ఇవన్నీ అయ్యాయన్నమాట. సో, మొత్తానికి కొన్ని రోజులు అవన్నీ గూడా రెస్ట్ తీసుకొని వాటి నుంచి బయటపడ్డారు. ఇక కొంచెం కుదిరి పడిన తర్వాత మరెప్పుడు మన తపస్వీజీ ఖాళీగా ఉండరు గదా! మళ్ళా ఏం చేశారు? బరసాన, నందగోకులం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. 15 సంవత్సరాలకు పూర్వము బరసానాలో రాధాదేవిని దర్శించారు. ఆ దేవిని తిరిగి దర్శించాలి అని కోరిక కలిగింది. ఒకసారి మరి బరసాన ఇక్కడికి వచ్చే ముందు రాధాదేవితో మాట్లాడడము అవన్నీ జరిగాయి గదా! సో, మళ్ళా ఈయనకి రాధామాతను కలవాలని, ఆవిడని దర్శించాలని కోరిక కలిగిందనమాట. ఒకరోజు ఉదయాన్నే లేచి కమండలం చేత పట్టుకొని బయలుదేరారు. కోడ్బాను అరణ్యాన్ని దాటి సుమారు 5 మైళ్ళ దూరంలో ఉన్న కోసీకలాన్ పట్టణాన్ని చేరుకుని, అక్కడి నుంచి అడ్డదారిన నడిచి వెళ్లి బరసాన్ని చేరుకున్నారు. మరి గ్రామం కొండవాలులో ఉంది. కొండమెట్లు ఎక్కి రాధాదేవి ఆలయంలో ప్రవేశించారు. మధ్యాహ్నము 12 గంటలయింది. అమ్మవారికి అర్చనలు జరుగుతూ ఉన్నాయి. విగ్రహాన్ని అనేక ఆభరణాలతో అలంకరించారు. దేవిని పూజించి గుడి బయటకు వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఒక బావి ఉంది. బావి లోతు సుమారు 400 అడుగులు. బావి నుంచి నీరు తోడడానికి కం కండబలం కలిగిన 5గురు బలవంతులు కావాలి. బాల్చీకి కట్టిన తాడు బావి పక్కన ఒక గుట్టలా ఉంది. ఆ బావి నుంచి నీరు తోడి తెస్తున్నాడు పూజారి. ఆలయంలోకి బావి నుంచి నీరు తెచ్చుకోవడం గ్రామవాసులకు చాలా కష్టమైన పని. గ్రామవాసులు కొండ కింద ఉన్న మరొక బావి నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. అది కూడా వరసన గ్రామస్తులకి కొంచెం ఈ వాటర్ ప్రాబ్లమ్ ఉందన్నమాట. వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంది. మరి నెత్తిన కుండలు పెట్టుకుని ఏటవాలుగా ఉన్న మెట్లను ఎక్కాలి. కాబట్టి మంచినీళ్లు బరసానా గ్రామవాసులకు చాలా విలువైనవి. గ్రామవాసులందరూ అమ్మవారి దేవాలయపు సిబ్బంది కావడం వల్ల ఎన్ని కష్టాలైనా ఓర్చుకోక తప్పలేదు. గిరిశిఖరం దగ్గర కాపురం ఉంటున్న ఒకరు తపస్వీజీకి ఒక గ్లాసు మంచినీళ్లు ఇచ్చాడు. దప్పిక తీర్చుకుని పూర్వము రాధాదేవి ఆమె సఖి దర్శనమిచ్చిన పాలరాతి పలకపై చతికిలబడ్డారు. పద్మాసనం వేసుకుని మరుసటి రోజు ఉదయం వరకు కూడా అలాగే ధ్యానంలో కూర్చుండిపోయారు. నిశ్చల సమాధి స్థితి యొక్క ఆనంద అనుభూతి పొంది బాహ్య స్థితికి చేరిన తర్వాత లేచి గోప పర్వతం వైపు ప్రయాణం సాగించారు. సుమారు 8, 9 మైళ్ళు నడిచి నందగోకులం చేరుకున్నారు. నందగోకులంలో ఇల్లు కూడా కొండవాళ్ళలోనే ఉన్నాయి. కష్టపడి గుడిమెట్లు ఎక్కేసరికి చాలా అలసిపోయారు. నీరసం వచ్చింది. అందుచేత గుడిమెట్లపై కాసేపు సేద తీర్చుకున్నారు. అప్పటికి మధ్యాహ్నము 12 గంటలు అయ్యింది. యోగి గంభీరాకృతి, ప్రసన్నవదనం, జటాజూటం, పెద్ద గడ్డం, కాంతివంతమైన నేత్రాలు గుడికి దగ్గరగా నివసిస్తున్న ఒక కుటుంబాన్ని ఎంతో ఆకర్షించాయి. అతడు యోగిని తన ఇంటికి తీసుకువెళ్లి రొట్టెలు, కూర పెట్టాడు. సన్యాసికి ఆకలి దప్పులు తీరాయి. నీరసం పోయింది. కాస్త బలం వచ్చింది. మిగిలిన మెట్లు కూడా ఎక్కి గర్భగుడిలోకి ప్రవేశించారు. ఆలయంలో నల్లరాతిలో మలచబడిన 3 విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అవి నందబాబా, బలరామకృష్ణుల విగ్రహాలు. మధ్యలో నందబాబా, ఇరుపక్కల బలరామకృష్ణులు మరి విగ్రహాలు పూజ చేసి వచ్చి గుడి వసారాలో కూర్చున్నాడు. మళ్ళా నీరసం వచ్చింది. ఆహారం తీసుకున్నప్పటికీ విపరీతంగా ఆకలి వేసింది. కాళ్ళు చాపుకుని పడుకున్నారు. ఇంతలో అటు పక్క నుంచి వెళ్తున్న ఒక ఆసామి అలసిపోయి పడుకున్న స్వామిని చూసి, "ఓ స్వామి మహారాజ్, చూస్తుంటే మీరు చాలా ముసలివారిలా కనిపిస్తున్నారు. పైగా బాగా అలసిపోయినట్లున్నారు. మీకు ఏదైనా కాస్త ఆహారం తెచ్చిపెట్టమంటారా?" అని ఆప్యాయంగా అడిగారు. "వద్దు నాయనా వద్దు. కొద్ది క్షణాల క్రితమే నేను భోజనం చేశాను. చాలా దూరం నుంచి రావడం వలన అలసిపోయాను. అంతేకాక ఎండ కూడా ఎక్కువగా కాస్తోంది కదా! అందుచేత కాస్త అలవాటుగా ఉండి ఈ వసారాలో పడుకున్నాను.
నా నివాసం ఇక్కడికి చాలా దూరం అని సమాధానం చెప్పారు తపస్వీజీ. తన దారిన తాను వెళ్ళిపోయారు. ఒక గంట విశ్రాంతి తీసుకున్నారు. ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోవడానికి కొండ దిగడం మొదలుపెట్టారు. కొంత దూరము కిందకి దిగారు. కానీ ఆయాసం వల్ల కాలు ముందు పడనే లేదు. కొండవాలులో ఉన్న ఒక శివాలయం మెట్లపై కొంతసేపు కూర్చున్నారు. అక్కడ ఆడుకుంటున్న ఆకతాయి పిల్లలు పాము పాము అని స్వామిని బెదిరించారు. స్వామి ఏమాత్రమూ కంగారు పడలేదు. ఎక్కడైనా పాము ఉందేమోనని అటూ ఇటూ చూశారు. పిల్లలు గొల్లుమని నవ్వారు. తర్వాత అంత పెద్దవాడితో పరిహాసమాడినందుకు నాలిక కరుచుకుని, బాబుగారు పాము లేదు, ఏమీ లేదు. మీతో పరిహాసమాడడానికే అలా అన్నాము. మీకు కోపం వచ్చిందేమో, మమ్మల్ని క్షమించండి బాబూ అని ప్రాధేయపడ్డారు. లేదు చిన్ని నాన్నలు, లేదు. నాకు కోపం ఏమాత్రమూ రాలేదు. చిలిపి చేష్టలు చేయడం పిల్లల యొక్క స్వభావము అని వాళ్ళని బుజ్జగిస్తూ నవ్వాడు తపస్వీజీ. కాస్త అలసట తగ్గిన తరువాత తిరిగి కొండ దిగడం మొదలుపెట్టారు. కొద్దిగా తల తిరిగినట్లు అయ్యింది. ఒక రాతి బండకు చేరగెలా పడి కళ్ళు మూసుకున్నారు. అక్కడ ముందు కనిపించిన ఆకతాయి పిల్లలు కానీ, వేరెవరో కానీ లేరు. మిగిలిన కొండ దిగడానికి తపస్వి లేవబోతూ ఉంటే, ముద్దులు మూటకడుతున్న ముఖంతో, నేల మేఘఛాయను పోలిన దేహకాంతితో, చిరునవ్వులు ఒలకబోస్తూ ఒక బాలుడు సాక్షాత్కరించాడు. బాలుని నవ్వు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. బాలుడు సన్యాసికి దగ్గరగా వచ్చి, "ఏం ఏం బాబూ! నువ్వు బాగా అలసిపోయావు కదూ! నీకు చాలా ఆకలేస్తుంది కదూ! అందుకే నీకోసం నేను ఒక గిన్నెలో మజ్జిగ తెచ్చాను. ఈ మజ్జిగ తాగితే నీ నీరసం పోయి నీకు బలం వస్తుంది" అని చెప్పి మజ్జిగ గిన్నెను సన్యాసికి అందించాడు. ఆ గిన్నెలో ఉన్న మజ్జిగ 2 చెంచాల కంటే ఎక్కువ లేదు. "చూడు కుమారా! ఈ కప్పులో ఉన్న 2 మజ్జిగ బొట్లు నా దేహానికి నా నా యొక్క దాహాన్ని తీరుస్తాయా? నీకు పుణ్యం ఉంటుంది. మరి కాస్త తెచ్చిపెట్టవు" అని బాలుణ్ణి బ్రతిమాలాడు యోగి. "నేను నీకిచ్చింది ఒక బొట్ట, 2 బొట్ట అన్నది కాదు ప్రశ్న. ముందు నువ్వు ఆ మజ్జిగ తాగి ఎలా ఉందో చెప్పు" అన్నాడు బాలుడు. ఇచ్చిన మజ్జిగ తాగిన వెంటనే సన్యాసికి నీరసం చటుక్కున పోయింది. మంచి బలం గూడా వచ్చేసింది. "కుమారా! నువ్వు చెప్పింది నిజమే. సుమా! నా నీరసం మొత్తం పోయింది. మజ్జిగ ఎంతో అద్భుతంగా, దివ్యంగా ఉంది. నాకు మంచి శక్తినిచ్చింది. నీ ఖాళీ గిన్నె తీసుకో" అని జవాబు ఇచ్చారు తపస్వీజీ. "మహాత్మా! ఇక నువ్వు నీ ఆశ్రమానికి వెళ్ళిపో" అని చెప్పి 1, 2 మెట్లెక్కి హఠాత్తుగా అదృశ్యమైపోయాడు ఆ బాలుడు. పిల్లవాడు అంతర్ధానమయ్యాక కృష్ణ పరమాత్మవే తనపై జాలి కృష్ణ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మే తనపై జాలిపడి బాలుని రూపంలో దర్శనమిచ్చి, మజ్జిగ ఇచ్చి తన్ను కటాక్షించాడని గ్రహించాడు ఈ ఆ యొక్క తపస్వీజీ. ఆ కరుణామూర్తికి మరి చక్కగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చూసారా? మీరు ఎన్ని సార్లు మరి, మరి ఆహ్, ఎప్పుడు అవసరమైనా సరే ఏదో ఒక రూపంలో శ్రీకృష్ణ పరమాత్మలో వచ్చి సహాయం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ క్షణంలో గుర్తుపట్టట్లేదు. ఆయన వెళ్ళిపోయాక ఈయనకి ఆ యొక్క మాయ నుంచి బయటపడి అప్పుడు గుర్తుపట్టగలుగుతున్నారనమాట. అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ యొక్క శక్తి అన్నమాట. సో, ఈయనకి ఆ 2 చుక్కలున్నప్పుడు అప్పుడు తట్టలేదు. ఆయన వెళ్ళిపోయాక అమ్మో! నాకింత శక్తి వచ్చింది. ఇది ఎవరో కాదు నా శ్రీకృష్ణ పరమాత్మే. నాయన నీకు ఎంతో ధన్యవాదాలు అని చక్కగా మరి అక్కడి నుంచి ఇక బయలుదేరిపోయారు. మరి చక్కగా ఆ విధంగా శ్రీకృష్ణ నామం జపిస్తూ ఎటువంటి కష్టము లేకుండా చక్కగా ఆశ్రమాన్ని చేరుకున్నారు. కృష్ణ భగవానుడు భక్తుల యోగక్షేమాలు చూసుకుంటాడు అనే వాస్తవాన్ని ఈ సంఘటన మరొక్కసారి చెప్తోంది. తపస్వీజీ ఆశ్రమంలో అడుగు పెట్టేసరికి అర్ధరాత్రి అయ్యింది. లోపలికి వెళ్లి చక్కగా నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి వచ్చి ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. దారిన వెళుతున్న కోడ్బాను గ్రామవాసి ఆశ్రమంలో కూర్చున్న తపస్విని చూసి,
ఆ విషయాన్ని గ్రామంలో తెలియచేయగా, అమ్మ మరి అందరూ గూడా చక్కగా పాలు, పలహారాలు పట్టుకొని ఆశ్రమానికి వచ్చారు. అవి స్వీకరించి తపస్విజి తనకు కలిగినటువంటి అనుభవాలు, ముఖ్యంగా ఆ దివ్యమైనటువంటి మజ్జిగ ఇవన్నీ కూడా వారితో చెప్పారు. అందరూ ఎంతో సంతోషించారు. ఆ రాత్రి పరమాత్మ యోగి కలలో కనిపించి, ఆయన అలసటను, నీరసాన్ని మజ్జిగ ఇచ్చి, "నేనే నీకు అన్నీ పోగొట్టాను" అని మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళా చెప్పి కన్ఫర్మ్ చేశారనమాట. ఇలాగా ఉప్ శీతల గుండంలోని నీరు ఉప్పుగా మారి తాగేందుకు వీలు లేకుండా పోయింది. అందుచేత తపస్విజీ చాలా దూరం నుంచి మంచినీళ్లు తెప్పించుకోవాల్సి వచ్చేది. ఒకరోజు తెల్లవారుజామున తపస్విజీ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. సమాధిలో ఉన్న ఆయన మనోనేత్రాల ముందు ఒక చక్కటి దృశ్యం కనిపించింది. అందాల గోపాలుడు కొందరు గోపబాలులతో సహా నందగోకులంలో దర్శనమిచ్చి సాక్షాత్కరించారు. కన్నయ్య నేస్తాలతో అంటున్నాడు, "ఇదిగో చూడండి, ఈ మహాత్ముడు మంచి నీటికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇతడి కష్టం మనం పోగొట్టాలి." ఈ మాటలు స్పష్టంగా విన్నారు తపస్విజీ. చటుక్కున కళ్ళు తెరిచి చూశారు. కృష్ణుడు కానీ, ఆయన మిత్రులు గానీ మళ్ళా కనిపించలేదు. తిరిగి తపస్విజీ మళ్ళా కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నారు. మళ్ళా అదే దృశ్యం. అవే మాటలు. ఈసారి కూడా కళ్ళు తెరిచి చూశాడు. కృష్ణుడు, ఆయన సహచరులు ఎక్కడైనా దగ్గరలో ఉన్నారేమోనని అటు ఇటు చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. మూడవసారి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అప్పుడు కూడా ఇంతకు ముందు కనిపించినటువంటి దృశ్యమే కనిపించింది. అవే మాటలు వినిపించాయి. ఈ వింత దృశ్యం ఏమిటో అంతుపట్టలేదు తపస్విజీకి. తాను మరి నే జాగృత అవస్థలో ఉన్నారా? స్వప్నావస్థలో ఉన్నారా? అసలు గాఢ సమాధిలో ఉన్నారా? అని తపస్విజీకే అయోమయ స్థితిలోకి వచ్చేశారు. కమండలంలోని నీళ్లు కళ్ళపైన, ఒంటి మీద చల్లుకుని బాహ్య స్థితిలో ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్నారు. యథాప్రకారము కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడయ్యారన్నమాట. తిరిగి అదే దృశ్యము, అవే మాటలు. ఈ విడ్డూరం ఏమిటో చూడాలని ఇక కళ్ళు తెరవకుండా కూర్చున్నారు. గోపాలకృష్ణుడు తన దగ్గరగా వచ్చి, "నా వెంట రా. కళ్ళు తెరవకుండా నా అడుగుజాడల్లో నడిచి రా. నీకు మంచినీటి జలం ఉన్న ప్రదేశాన్ని చూపిస్తాను. అక్కడ బావి తవ్వితే నీకు మంచి నీరు పడుతుంది. దానితో నీ మంచినీటి సమస్య తీరిపోతుంది" అని చెప్పడం జరిగింది. కృష్ణయ్య ఆజ్ఞ మేరకు ఆయనను అనుసరించి నడిచాడు. మధ్యలో కళ్ళు తెరిచి కన్నయ్య తన ముందు నడుస్తాడో లేదో చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. తపస్విజీ తిరిగి మళ్ళా కళ్ళు మూసుకున్నాడు. కృష్ణుడు తనతో పాటు రమ్మని సైగ చేస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకుని కన్నయ్య వెంట కొన్ని అడుగులు నడిచి వెళ్ళాడు. కృష్ణయ్య ఒక కదంబ వృక్షం దగ్గర ఆగారు. సన్యాసి కూడా వెళ్లి ఆ చెట్టు దగ్గర ఆగాడు. అయితే సన్యాసి కళ్ళు మూసుకునే ఉన్నాడు. అప్పుడు పరమాత్మ యోగితో, "ఇదిగో ఇక్కడ మంచినీటి జలం ఉంది. ఓకే" అని చెప్పారు. సన్యాసి కళ్ళు తెరిచి చూశాడు. కృష్ణుడు కనిపించలేదు కానీ తాను మాత్రము కదంబ వృక్షం కింద నిలబడి ఉన్నాడు. మళ్ళా కళ్ళు మూసుకొని నిలబడ్డాడు. అదే దృశ్యం కనిపిస్తోంది. కానీ ఆ దృశ్యము కొత్త మలుపు తిరిగింది. పరమాత్మ అంటున్నాడు, "విశ్వకర్మ వెంటనే ఇక్కడికి రావాలి." విశ్వకర్మ వచ్చి కృష్ణయ్య ముందు నిలబడ్డాడు. అతడు బలంగా ఏపుగా ఉన్నాడు. అతడికి ఉంగరాల జుట్టు, గడ్డము ఉన్నాయి. అతని చేతిలో తాపీ పట్టుకుని ఉన్నాడు. కృష్ణుడు నమస్కరించి నిలబడ్డాడు. "చూడు విశ్వకర్మ, ఈ మహాత్ముడు మంచినీటి కోసము చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇతను ఉపయోగించుకోవడం కోసం నువ్విక్కడ ఒక బావిని తవ్వాలి" అని విశ్వకర్మను ఆదేశించాడు. పరమాత్మ కళ్ళు తెరిస్తే ఆ అద్భుత దృశ్యం కనిపించదని కళ్ళు మూసుకుని ఉన్నారు తపస్విజీ. ఆశ్చర్యం గొలుపుతూ వెంటనే అక్కడ బావిని తవ్వాడు విశ్వకర్మ. అందులోంచి మంచినీటి జల బుడబుడ బుడబుడమని శబ్దం చేస్తూ బుగ్గలా పైకి ఊపికి వచ్చింది. పరమాత్మ ఆ బావిలో నుంచి దోసెడు నీళ్లు తీసి చుట్టూ చల్లాడు. మరికొద్దిగా నీరు తీసి నీటిని పరీక్షించమని విశ్వకర్మ చేతిలో పోశాడు. చివరిగా కొద్దిగా నీరు తీసి సన్యాసి దోసిట్లో పోసి ఆ నీటిని రుచి చూడమన్నాడు. సన్యాసి ఆ నీరు త్రాగి కొంత శిరస్సుపై చల్లుకున్నాడు. అంతటితో అద్భుత దృశ్యం మాయమైంది. సన్యాసి కళ్ళు తెరిచాడు. ఆయనకి ఏదీ కనిపించలేదు, ఏమీ వినిపించలేదు. ఆ వింత దృశ్యాన్ని తలుచుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత అదే చోటుకు వెళ్ళాలని బుద్ధి పుట్టి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ బావి కూడా కనిపించలేదు. ఆశ్రమానికి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు. బహుశా కొంటె కృష్ణయ్య ఈసారి తనతో ఇలా ఆటలాడ దలిచాడేమో అని అనుకున్నాడు.
ఈ వింత దృశ్యం ఏమిటా అని ఆలోచిస్తూ కుటీరంలో కూర్చున్నారు. తపస్వీజీ ఇంతలో ఆశ్రమం వాకిట్లో ఒక అపరిచిత వ్యక్తి నిలబడి ఉండడం గమనించారు. బయటికి వచ్చి ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు వచ్చారో ప్రశ్నించాడు. స్వామికి నమస్కరించి, మహాత్మా, మీకు నా యొక్క ప్రణామాలు. నా పేరు గంగేశుడు. నేను తాపీ పనివాణ్ణి. మీ ఉపయోగం కోసం నేను ఒక బావిని తవ్వాలని ఇక్కడికి వచ్చాను. నా పనివాళ్ళు కూడా నాతో పాటు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారని చెప్పి పనివాళ్ళని కేక వేసి పిలిచాడు. వారందరూ వచ్చి స్వామిని నమస్కరించి నిలబడ్డారు. తనకు కనిపించిన వింత దృశ్యాన్ని, గంగేశుని ఆకస్మిక రాకకు ఆశ్చర్యపడ్డారు తపస్వీజీ. నాయనా, నీ సంకల్పం మెచ్చుకోదగినదే. కానీ నీకు ఆ ఉద్దేశం అసలు రావాలని ఎలా కలిగింది? అని గంగేశుని ప్రశ్నించారు సన్యాసి. మహారాజా, ఈ తెల్లవారుజామున నేను హుక్కా పీల్చుకుంటూ వాకిట్లో కూర్చున్నాను. ఇందులో మిమ్మల్ని దర్శించుకోవాలని, ఆశ్రమానికి దగ్గరలో మీ ఉపయోగం కోసం ఒక బావిని తవ్వి, ఆ విధంగా మీకు నా సేవను అందించాలని ఆలోచన కలిగింది. సరే, రేపు వెళ్ళవచ్చులే అని అనుకున్నాను. కానీ ఈరోజే మిమ్మల్ని దర్శించాలని, బావిని ఈరోజే తవ్వాలని తిరిగి మళ్ళా ఆలోచన వచ్చింది. వెంటనే పనివాళ్ళని వెంటబెట్టుకుని వెనువెంటనే మీ దర్శనానికి వచ్చాను. దయచేసి బావి తవ్వవలసిన స్థలాన్ని చూపించండి. మీరు ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వుతాను అని సమాధానం చెప్పాడు గంగేశుడు. ఇదంతా కృష్ణ పరమాత్మ కరుణ తప్ప మరొకటి కాదు అన్నటువంటి అంతరార్థము సన్యాసికి స్పష్టంగా తెలిసింది. తనకు కనిపించిన వింత దృశ్యంలో శ్రీకృష్ణ పరమాత్మ విశ్వకర్మ చేత కదంబ వృక్షం కింద బావి తవ్వించిన ప్రదేశం దగ్గరికి గంగేశుని తీసుకువచ్చి అక్కడే బావి తవ్వమని చెప్పడం జరిగింది. జై గణేష అంటూ మరి గంగేశుడు అతని కూలీలు బావి తవ్వడం ప్రారంభించి సాయంకాలం అయ్యేసరికి తవ్వడం పూర్తి చేశారు. బావిలో బ్రహ్మాండమైనటువంటి జల పడింది. జల నుంచి నీరు ఉబికి ఉబికి బావి అంచు వరకు నీరు నిండడం గమనించారు తపస్వీజీ. ఆయన చాలా ముచ్చటపడ్డారు. గంగేశుడు సన్యాసి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ! చూసారా? మరి శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇంకా భక్తులు వాళ్ళ యొక్క ఏముంటే గనక అవన్నీ వాళ్ళే చూసుకుంటారని ఇక్కడ మరొకసారి అర్థమైంది. ఈయన వాటర్‌కి ఇబ్బంది పడుతున్నారని గమనించి, ఆయన కల్లో మరి ఈ ప్రదేశం అని చూపించి, విశ్వకర్మను పిలిపించి, ఇలాగ అని మొత్తం అంతా కూడా ప్లాన్ అంతా కూడా ఇచ్చేసి, మరి అదే విధంగా మరి అది ఏంటంటే యాస్ట్రల్‌గా అన్నమాట. ఇప్పుడు మళ్ళా ఫిజికల్‌గా నిజంగా జరగడానికి ఈ ఈ పని చేసే వాళ్ళకి ఈ తపస్వీజీ దగ్గరికి వెళ్ళి, మీరు ఆయనకి బావి తవ్వి, ఆయనకి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఆ బావి తవ్వే వాళ్ళలో పుట్టించి, వాళ్ళని మళ్ళా ఇక్కడికి పంపించి, మొత్తానికి బావి తవ్వించి, మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా తపస్వీజీకి చూసారు శ్రీకృష్ణ పరమాత్మ. మరి అలాగే దాని చుట్టూదు గూడా చక్కగా రాతికట్టు అంతా గూడా నీట్‌గా నిర్మించేశారు. ఇక బావిలో పరిశుభ్రమైనటువంటి నీరు పుష్కలంగా ఉంది. పరమాత్మ దయ వల్ల తపస్వీజీ మంచినీటి సమస్య తీరిపోయింది. తపస్వీజీ వంటి మహాత్మునికి చేసిన సేవ ఫలితంగా గంగేశుడు త్వరలో మంచి సంపన్నుడు గూడా అయిపోయాడు. ఇప్పటికి ఆ బావి అక్కడ చెక్కు చెదరకుండా ఉంది. అయితే చుట్టుపక్కల ఉన్న బావులన్నింటిలోనూ ఉన్న నీరు ఉప్పగా ఉంటే, ఈ బావిలో మాత్రము నీరు తియ్యగా ఉంటుంది. మరి ఆహ్, మరి ఎలాంటి ఆలోచన లేకుండా అనన్య భక్తితో, పరిపూర్ణ విశ్వాసంతో, సంపూర్ణ శరణాగతితో తనను ఉపాసించిన వారికి శ్రీకృష్ణ పరమాత్మ సర్వదా రక్షిస్తూ ఉంటాడని, అందుకే భగవంతునిపై భక్తిని పెంచుకున్నప్పుడు ఆ కరుణా హృదయుడే భక్తుల పాలిట కల్ప వృక్షమని తపస్వీజీ తన శిష్యులకు బోధిస్తూ ఉండేవారు. ఆయన మరి భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం చెప్తూ మరి శిష్యులకు చెప్తూ యుద్ధ భూమిలో ఈ మాటలు అర్జునుడికి భగవంతుడు చెప్పినట్లు అశ్వత్థామ విన్నాడని, తాను అశ్వత్థామ హిమాలయాలలో దర్శించినప్పుడు ఆ విషయం అశ్వత్థామ తనకు చెప్పాడని తపస్వీజీ మహారాజ్ తన శిష్యులకు చెప్పారు. మీరు భగవంతునిపై విశ్వాసం ఉంచండి, భక్తిని పెంచుకోండి అని మరొక్కసారి మనకి తపస్వీజీ శ్రీకృష్ణ పరమాత్ముల గురించి చెప్పడం జరిగింది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మరి మన స్వాధ్యాయంలో మరి శ్రీకృష్ణ మరి తపస్వీజీ మరి ఆయన యొక్క ఆహ్, పంచాగ్ని జలధార తపస్సులు కంప్లీట్ చేసుకొని తిరిగి మళ్ళా
మరి ఎక్కడి నుంచైతే వచ్చారో ఆ నంద మరి ఆహ్, అంతకుముందు రాధాదేవిని చూసినటువంటి ఆ యొక్క టెంపుల్, అలాగే ఒకానొక గిరి పైన మరి నందుల వారు, బలరామకృష్ణుల వారు విగ్రహాలతో ఉన్నటువంటి ఒక టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్లి వాటిని సందర్శించుకోవాలని ఒక ఆలోచన వచ్చిన వెంటనే బయలుదేరడము. అలాగే ఆయన నడిచేటువంటి ప్రాంతంలో ఇంకా ఆకలి వేస్తూ ఉంటే మరి ఎవరో ఒకళ్ళు అడిగి చక్కగా ఆయనకి ఆహారాలు చక్కగా అందించడం. అలాగే మరి ఒకరోజు చక్కగా కిందకి దిగి వచ్చేస్తూ ఉంటే అలసిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణుల వారే మరి మజ్జిగ 2 బుట్టలు ఇవ్వడం ద్వారా తన అలసట మొత్తం పోవడం. మరి తిరిగి వచ్చిన తర్వాత ఈయనకి ఉప్పు నీరు, మరి మంచినీరు దొరకడం కష్టమవుతుంది. ఇబ్బంది పడుతున్నారని కలలో వచ్చి ఎక్కడ ఏ ప్రదేశంలో బావి తవ్వాలి, ఎక్కడ మంచినీరు వస్తుంది అని చక్కగా చూపించి, మరి అలాగే ఆ బావి తవ్వే వాళ్ళకి కూడా అలాంటి ఆలోచనలు రప్పించి వాళ్ళని ఇక్కడికి పంపించడం. వాళ్ళు చక్కగా ఆ బావిని తయారు చేయడం. ఈ విధంగా మరి తన భక్తుడైనటువంటి తపస్వీజీకి ఏ మాత్రము లోటు లేకుండా మరి శ్రీకృష్ణ పరమాత్మను వారు చూసుకోవడం. అదే విధంగా భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు వచ్చినటువంటి ఆదేశాన్ని శిరస వహించినటువంటి ఆ బావి తవ్వేవాడు మరి అతి తక్కువ కాలంలోనే కోటీశ్వరుడు కూడా అయిపోవడం అనేది మరి భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు చేసిన ఆ సేవ మరి ఎంతగా సహకరించింది అతనికి అన్న విషయము, అలాగే భక్తుల పట్ల శ్రీకృష్ణ పరమాత్మకి ఉన్నటువంటి ఆ యొక్క మమకారం గురించి ఈరోజు మనం ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. కాబట్టి భగవంతుని మీద విశ్వాసం పెట్టుకుంటే ఎలాంటివైనా సరే తప్పకుండా జరుగుతాయి అని మరొక్కసారి మరి ఈరోజు స్వాధ్యాయంలో తెలుసుకున్నాము. మరి ఈరోజు మనకి ఈ యొక్క జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాము. థాంక్ యూ.